నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024వ సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అదృష్టం పొందబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరు? ఏ రకంగా వీరు అదృష్టాన్ని పొందుతారు? అలాగే ఈ రాశి వారికి జనవరి నెలలో ఒక ప్రమాదం కూడా జరగనుంది. మరి ఈ రాశి వారి జీవితంలో అదృష్టాన్ని తీసుకొచ్చే స్త్రీతో పాటు జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ సింహరాశి వారు ఈ కొత్త సంవత్సరంలో వారి కెరియర్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వీరి గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు వారు ఏ రంగంలో అలాగే ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఈ సింహరాశి గల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తూ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే వీరికి ఇంతకు ముందున్న ఆరోగ్యపరమైన సమస్యలను ఈ సంవత్సరంలో తగ్గిపోతాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఎటువంటి మానసికమైన శారీరకమైన సమస్యలు ఉండవు. అంతేకాకుండా వీరు ప్రతిరోజు యోగా మరియు వ్యాయామం చేయడం మంచిది. అలాగే సింహరాశి వారికి 2024వ సంవత్సరం జనవరి నెలలో ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అదృష్టం పొందబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరో కాదు, మీరు పెళ్లి చేసుకోబోయే మీ జీవిత భాగస్వామి. మరి ఆ స్త్రీ మరెవరో కాదు, మీరు పెళ్లి చేసుకోబోయే మీ జీవిత భాగస్వామి అయినా కావచ్చు, లేకపోతే మీతో కలిసి వ్యాపారం చేసే మీ బిజినెస్ పార్ట్నర్ అయినా కావచ్చు. ఈమె కారణంగా ఈ రాశి గల వారు జనవరి నెలలో వారి జీవితంలో అనేక విజయాలను పొందుతారు. అలాగే ఈమె కారణంగా వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో వారితో పాటు వ్యాపారం చేసేవారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వారి నుండి మిమ్మల్ని మీరు జీవితంలోకి రాబోయే ఈ స్త్రీ కాపాడుతుంది. అలాగే సింహరాశి వారికి జనవరి నెలలో ఒకరోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ నెలలో ఉద్యోగం విషయంలో ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా మీరు రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు జరిగే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ సింహరాశి వారు ఈ ఒక్క విషయంలో ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సింహరాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి అలాగే ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదువుకోవాలి. అలాగే ఆదిత్య పారాయణం చేయాలి. అంతేకాకుండా లలిత సహస్రనామం చదువుకోవడం ద్వారా మీకు వచ్చే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. అలాగే సింహరాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, సింహరాశి వారి జీవితంలో 2024వ సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే వచ్చే చిన్న ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకున్నారు కదండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.